Go. వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 5 రాష్ట్రాల్లో మ్రోగిన ఎన్నికల నగారా. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్. జనసేన విజయం మార్పుకు సంకేతం. దేశంలో కీలకమైన 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. బెంగాల్లో 8 విడతలు, అస్సాంలో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. కరోనా నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు ఈసీలు పలు ప్రత్యేక మార్గదర్శకాలను ప్రకటించింది. విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 2ని అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో డిగ్రీ కళాశాల వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వాహన తనిఖీలు చేస్తుండగా విశాఖ ఏజెన్సీ నుండి ప్లాస్టిక్ డ్రమ్ముల మాటున లారీలో తరలిస్తున్న 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న హర్యానాకు చెందిన 2 వ్యక్తులను అరెస్టు చేసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. నేను లేపాను. నేను ఎస్సీగా చేస్తున్నాను. మాకు రాబడిన సమాచారం మేరకు హర్యానా బండి 3842 అండి. దీంట్లోనే గంజా వచ్చిందని మాకు రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం టౌన్ అంతా డిగ్రీ కాలేజ్ రాగా మేము వెహికల్ పట్టుకున్నామండి. ఆ వెహికల్ పట్టుకుని దాంట్లో మొత్తం కలిపి డ్రమ్ములతోనే ఉన్నాయి 300 కేజీల గంజాయి కాదు. 2 ముద్దాలని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి సార్. ఇది మేము పట్టుకుని మన టౌన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరుగుతుంది. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఎస్సీబీ అధికారులు 30 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాడంపల్లి చెందిన నాగరాజు వోక్స్ వ్యాగన్ కారులో హైదరాబాద్ నుంచి వస్తుండగా తనిఖీ చేయగా మొదట 5 లక్షలు దొరికాయి. నిశితంగా తనిఖీ చేయడంతో మరో 25 లక్షలు దొరికాయి. తాను న్యాయవాదినని స్థలం కొనుగోలు కోసం డబ్బు తీసుకువెళ్తున్నట్లు చెప్పాడు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధార పత్రాలు చూపకపోవడంతో కారు, నగదు సీజ్ చేసి ఎస్సీబీ సిఐ లక్ష్మీ దుర్గయ్య ఎన్నికల అధికారులకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఎస్సీసీ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ వేసిన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో
రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు 75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికలు పాత నోటిఫికేషన్ ప్రకారమే జరగనున్నాయి. మార్చి 10న పోలింగ్ జరగనుండగా 14న కౌంటింగ్తో పాటు ఫలితాలు వెలువడనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు గొప్ప సంకేతమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 27% ఓట్లు జనసేనకు వచ్చిందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు సంకేతాలను ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు ప్రతి గ్రామంలో జన సైనికులు ఉన్నారని, వారే ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో కష్టపడ్డారని అన్నారు. అలాగే తన మీద వ్యక్తిగత దూషణలకు దిగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల పట్ల జన సైనికులు ఆగ్రహంతో ఉన్నారని, సంయమనం పాటించాలని కోరారు. దారిలో వెళ్లేటప్పుడు పిచ్చికొక్కలు అరుస్తాయని, కరుస్తాయని, వాటిని మున్సిపాలిటీ బండి ఎక్కించాలని అన్నారు. చేసి చాలా రకంగా ఆవిడని దుర్భాషలాడి పంపించేశారు. ఒక దళిత మహిళ మీద జరిగింది. అది ఆవిడ ఉంటున్న ప్రాంతంలోనే జరిగింది. అంతటితో ఆగకుండా మత్స్యకారుల కులానికి చెందిన అనంతలక్ష్మి గారి మీద ఇంటిపైన కూడా దాడులు చేశారు. అక్కడితో ఆగకుండా మళ్ళీ సర్పంచ్ అభ్యర్థి శాంతిప్రియ గారి, కారేపల్లి శాంతిప్రియ గారి ఇంటి మీద కూడా దాడి చేసి, ఇంకా వార్డు మెంబర్లు ఇళ్ల మీద దాడులు చేసి, బయటన కారులను బద్దలు కొట్టి జన సైనికుల బైక్ని ధ్వంసం చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. వైసీపీ నాయకులు కానీ వాళ్ళ తాలూకు డిఎన్ఏ ఎలా ఉందంటే, 151 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీరు ప్రజలకి సేవ చేయాల్సింది పోయి వేరే పార్టీలను కానీ ప్రత్యర్థులను కానీ హింసించడం అనే దాని మీద ఉన్నారు తప్ప మీరు ప్రజలకి సేవ చేయడం అనే దాని మీద లేరు. అలాగే ఆ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చాలా రకాలుగా బెదిరించడం, దుర్భాషలాడటం, సభ్య సమాజం తలదించుకునేలా బూతులు తిట్టడం, పైగా వ్యక్తిగతంగా నన్ను దూషించడం అనేది ఆయనకి చాలా రివాజుగా మారిపోయింది. దాంట్లో ప్రత్యేకంగానే నిన్న జరిగింది కూడా దాంట్లో భాగమే. కింద పీఠం కదులుతున్నప్పుడు భయం వేస్తుంది. ఆ భయం నుంచి వచ్చే మాటలు. ఆ స్థానిక భీమవరం ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆకురవుడి, స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి కాయ కష్టం చేసి చిన్న చితక వ్యాపారాలు చేసి, స్కూల్ టీచర్లు, చిన్న చిరు వ్యాపారులు అక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో కష్టార్జితాన్ని దాచుకుంటే వాళ్ళు దోచేసిన వ్యక్తి అతను. అలాగే నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్న గత 2 సంవత్సరాలుగా ఆ వైసీపీ ఎమ్మెల్యే భాష కానీ జన సైనికులకి చాలా ఆగ్రహవేశాలు కలుగుతూ ఉన్నాయి, చాలా బాధ కలుగుతూ ఉంది. మీరు ఆగ్రహవేశాలకు లోనవద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేది, ఆవేశాలకు లోనయ్యేది కాదు. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి, కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా. మనం ఏం చేస్తాం, మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం. అందుకే మీకు మాట ఇస్తున్నాను, మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడు దాకా మీరు దయచేసి సంయమనం పాటించండి. శాసనసభ ఎన్నికల కోసం ప్రకటించిన షెడ్యూల్పై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ బలం ఉన్న 24 పరగనాల జిల్లాలో ఎన్నికలు 3వ విడతలో ఎందుకని ఆమె ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సౌలభ్యం కోసమే ఈసీ షెడ్యూల్ను రూపొందించిందా అని నిలదీశారు. ఎన్నికల్లో భాజపా డబ్బు పంపిణీని ఈసీ అడ్డుకోవాలని మమత డిమాండ్ చేశారు. বিহারে 240টা সিট 3টে ফেজে ইলেকশন হয়েছে, আসামে 3টে ফেজে ইলেকশন হচ্ছে, তামিলনাড়ুতে সম্ভবত 240-এর মতো সিট, 34, তাতে সেখানে ওয়ান ডে ইলেকশন। কেরালায় সিপিএম গভর্নমেন্ট আছে ওয়ান ডে ইলেকশন। বাংলায় 294টা সিট, 8টা ফেজে ইলেকশন কেন? কাকে সুবিধে করে দেওয়ার জন্য? একটু তো রেশনাল থাকবে ইলেকশন কমিশন। We want election commission will have a highest regards. Now, like election commission, the important body, if they don't give justice to the state and the people, then where the people will go? Now, whatever I came to know from BJP party sources, whatever BJP have decided, as per BJP requisition,
Even I am really sorry to say that they cannot trust even West Bengal, the district also. I am really sorry. My question would be to Election Commission. I welcome your decision, but tell me why half of the district election every day? Why don't they do it? There must be some continuous the election so that from post mobilization. లక్ష్యం చేరుకోవడానికి స్థాయి అవసరం లేదు అని భారత అథ్లెట్ హిమదాస్ నిరూపించారు. లక్ష్యం చేరుకోవడానికి స్థాయి అవసరం లేదని, ధనంతో పని లేదని, పట్టుదల ఉంటే చాలని హిమదాస్ నిరూపించింది. కటిక పేదరికంలో జన్మించిన అంతర్జాతీయ స్థాయిలో తమ దేశానికి వరుసగా బంగారు పతకంతో గర్వపడేలా చేసింది. అస్సాం రాష్ట్రంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హిమాదాస్కు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. সকলোকে এবাৰ থিয় হৈ জোৰদাৰ হাত চাপৰিৰে আজি এই অনুষ্ঠানত আমাৰ সকলোৰে মৰমৰ হিমা দাসৰ এই নতুন পদ অসম চৰকাৰ উপ আৰক্ষী অধীক্ষকৰ পদৰ নিযুক্তিকৰণ কৰা হৈছে। তাৰ বাবে আমি শুভেচ্ছা জ্ঞাপন কৰিছোঁ আৰু ভৱিষ্যত দিনত তেখেতে ক্ৰীড়াৰ লগতে অসমৰ বাবে, অসমৰ ৰাইজৰ বাবে কাম কৰি যাব বুলি আমি আশা কৰিছোঁ। రాష్ట్రంలో ఉత్తమ విద్యా ప్రమాణాలు పెంపే లక్ష్యంగా విద్యా మండలి రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డ్, ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డును ఈరోజు ప్రారంభిస్తూ మొట్టమొదటి బోర్డు మీటింగ్ ఈరోజు ఈ రాష్ట్రానికి తలమానికం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నడుస్తున్నటువంటి ఐఐటి తిరుపతి ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి బోర్డు మీటింగ్ అని చెప్పవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 37 యూనివర్సిటీస్ కానివచ్చు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, అట్లాగే కేంద్ర విజ్ఞాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఐటీలు, ఐఐఎస్ఆర్లు, తర్వాత ఐఐటి శ్రీసిటీ, తర్వాత ఈ డైరెక్టర్స్ ఎన్ఐటి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, ఐఐ పెట్రోలియం అండ్ ఎనర్జీ, వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, ఐషర్, వీటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీస్, అట్లాగే కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇలా అన్ని యూనివర్సిటీస్ నుంచి వైస్ ఛాన్సలర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వారికి సంబంధించినటువంటి మరి ప్రత్యేక మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అనేకమైన సంస్కరణల్లో భాగంగా ఉన్నత విద్యకు సంబంధించి అతి ముఖ్యమైన మరి ఈరోజు బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కావచ్చు, అట్లాగే ఈ యొక్క రీసెర్చ్ బోర్డు ఏదైతే ఉందో యాప్షీలో అది కావచ్చు, వీటితో పాటు ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు కూడా ఒక ముఖ్యమైన సంస్కరణ చెప్పవచ్చు. ఈ యొక్క ప్లానింగ్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం